ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశంతో పాటు ఈరోజు సంకటహార చతుర్థి చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు గణపతిని ఎలా పూజించాలి, ఎటువంటి ఫలితాలు తద్వారా పొందుతాం అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి బహుళ చవితి, రాత్రి 12:49 వరకు ఉంది. నక్షత్రం మూల ఉదయం 9:31 వరకు, అనంతరం నక్షత్రం పూర్వాషాఢ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలించినట్లయితే శుక్రుడు యొక్క ఉచ్చస్థితి, బృహస్పతి యొక్క స్వక్షేత్ర స్థితి, శని యొక్క స్వక్షేత్ర స్థితి. ఈరోజు పుట్టేటువంటి వారికి అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభులైనప్పుడు చక్కని యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. అలాగే కుజ, బుధ, బృహస్పతులకు పుష్కర యోగం కూడా ఉంది కాబట్టి వీరు కూడా ఆధిపత్యత స్థితిరీత్యా శుభులైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సమర్థత కలిగి ఉన్నటువంటి గ్రహాలు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరిణామాలు ఆర్థికంగా చోటు చేసుకున్నప్పటికీ నిలదొక్కునేటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా సమాంతరంగా ఉంటాయి. ఆలోచన విధానంలో మార్పులు చోటు చేసుకుంటే అయినప్పటికీ క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విఘ్నాల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు కుటుంబ పరంగా కొంతవరకు వేధిస్తాయి. సానుకూల పరిస్థితులు స్థిరాశ్రయంగా వారికి తగ్గుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. పెట్టుబడుల విషయంలో సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి, వైద్య వృత్తి వారికి కూడా విముఖతని పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం మాత్రం శాస్త్రజ్ఞులకి కొనసాగుతుంది. సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతాయి. సంకటహార చతుర్థి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు మహాగణపతిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యాచరణ వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా కలిసి వస్తుంది. గుర్తింపును తెచ్చిపెడుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. శుభ కార్య నిర్వహణకై చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా లాభిస్తాయి. సందడితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. కార్యక్రమాలపై విముఖత తగ్గుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. విద్యార్థులకి సానుకూల పరిస్థితులు విద్యాపరంగా ఏర్పడతాయి. సానుకూల నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం కుటుంబ పరంగా లభిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపును తెచ్చిపెడతాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ క్రీడారంగం వారికి కూడా కలిసి వస్తుంది. ప్రత్యర్థుల్ని ఓడించేటువంటి యుక్తులు, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. గాయని గాయకులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కళారంగం వారికి అనుకూలం. సినీ రంగం వారికి ప్రోత్సాహం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు అన్ని రంగాల వారికి పనికిరావు. సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం కొనసాగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. కొన్ని కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది.
శ్రద్ధతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు రాకపోవడంతో ఏర్పడినటువంటి విముఖత క్రమక్రమంగా తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాములతో స్నేహితులతో కూడా సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగించలేకపోతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూల ప్రభావం కూడా పెరుగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయోమయ పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఉంటాయి. శాస్త్రజ్ఞులకి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అలజడి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. క్రీడా రంగం వారు సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సంకటహార చతుర్థి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాగణపతిని లేదా వల్లభ గణపతిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విఘ్నాలు తొలగిపోతాయి, విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సానుకూల నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. సంకుచిత ప్రభావం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ఇంకా కొనసాగుతుంది. ప్రత్యర్థులు బలమైన వారైనప్పటికీ కూడా వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా ఎదుర్కోగలుగుతారు. సానుకూల పరిస్థితులు కుటుంబ పరంగా పెరుగుతాయి. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాలు మహిళలకు అనుకూలిస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. సామర్థ్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో అనుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి సామర్థ్యం, సమర్థత పెరుగుతాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు శాస్త్రజ్ఞులకి లాభిస్తాయి. పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. గాయని గాయకులకు ఉత్తమ కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని పెంచుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాధించగలుగుతారు. సాధారణ విషయాలు కూడా అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక బలం పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. శుభవార్తలు వింటారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆటంకాలు ఉన్నప్పటికీ, అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా విషయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. భయాన్ని పెంపొందింపచేసేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటే అయినప్పటికీ నిలదొక్కుని ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కొనసాగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. మహిళలకు గృహ కార్యక్రమాల్లో అలసత్వం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల ప్రభావం చోటు చేసుకుంటుంది. అధిక ఖర్చుల్ని కూడా ఎదుర్కొంటారు. విద్యార్థులకి సమయస్ఫూర్తి తప్పనిసరి, సూక్ష్మత తప్పనిసరి, ఏకాగ్రత, క్రమశిక్షణ వంటివి తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. ప్రత్యర్థుల బలాబలాల్ని ముందుగా యోచించేటువంటి శక్తి సామర్థ్యాలు తప్పనిసరి. కార్యక్రమాల్ని వేగవంతంగా శాస్త్రజ్ఞులు పూర్తి చేయలేకపోతారు. అలసత్వం పెరుగుతుంది. అయోమయ పరిస్థితుల నుంచి సినీ రంగం వారు క్రమక్రమంగా బయటికి రాగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి హేరంబ గణపతిని ఆరాధించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. సునాయాస విజయాలు సాధించగలుగుతారు. ఆటంకాలు, విఘ్నాలు ఎదురైనప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మహిళలకు మక్కువ పెరుగుతుంది. విలువైనటువంటి వస్తువులపై కూడా మక్కువ పెరుగుతుంది. శుభవార్తలు గృహపరంగా ఇంపును కలిగిస్తాయి.
కార్యక్రమాల్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితిపై ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి శోభ చేకూరుతుంది. ఉత్తమ నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహం లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని భక్తి శ్రద్ధలతో పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సూక్ష్మత పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు ఇప్పుడు ప్రతికూలంగా మారతాయి. శత్రు భీతి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సానుకూల పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ రంగం వారికి ప్రతిబంధకాలు ఉంటాయి, అయినప్పటికీ అంతిమ విజయాలు గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ప్రాప్తిస్తాయి. శాస్త్రజ్ఞులకి అయోమయ పరిస్థితులు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి, శ్రద్ధ తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, విఘ్నాలు, జాప్యాలు వంటివి దూరం చేసుకోవటానికి సంకటహర చతుర్థి సందర్భంగా హేరంబ గణపతిని పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా, కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ప్రతి పని మంచి అంచనాల ద్వారా, ప్రణాళికల ద్వారా నిర్ణయించి చేపట్టడం ద్వారా ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ అన్ని రంగాల వరకు కలిసి వస్తుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో విఘ్నాలు కూడా దూరం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన వార్తలు ఇంపుని కలిగిస్తాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. సానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రత్యర్థులు క్రీడారంగం వారికి బలహీనపడతారు. విజయాలు త్వరితగతిని పొందగలుగుతారు. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వైద్య వృత్తి వారికి సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతుల్ని పెంచుతాయి. సానుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి, సినీ రంగం వారికి కూడా కొనసాగుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. శ్రమ అధికమైనప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. మొండి ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక బలహీనత తగ్గుతుంది. మానసిక బలం పెరుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు క్రమక్రమంగా తగ్గుతాయి. మానసిక చిరాకుల్ని క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మొదట వేధించినప్పటికీ వ్యాపార రంగం వారికి తర్వాత అనుకూలతను పెంపొందింపజేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. గట్టి కృషితో, శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత క్రమక్రమంగా మాత్రమే పరిష్కరింపబడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. సమర్థత ఉన్నప్పటికీ శాస్త్రవేత్తలకు సానుకూల పరిస్థితులు ఆలస్యంగా లభిస్తాయి. సినీ రంగం వారికి ఆర్థిక ప్రతికూలత కొనసాగుతుంది. సంకట పరిస్థితులు దూరం చేసుకోవటానికి, తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవటానికి, మందత్వాన్ని దూరం చేసుకోవటానికి ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు మకర రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. అకారణ ఖర్చులు అనుకూలతని తగ్గిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సానుకూల పరిస్థితులు వేగవంతంగా పొందలేకపోతారు. మందత్వం కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రం కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. స్నేహితుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో మహిళలకు కార్యక్రమాలు కొనసాగుతాయి. విస్మయాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి అధిక శ్రమ ఉంటుంది. ఆర్థిక విషయాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శాస్త్రజ్ఞులకు పొరపాట్లు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు పొందటానికి మహాగణపతిని సంకటహర చతుర్థి సందర్భంగా పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు పొందేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. సమయస్ఫూర్తితో విద్యార్థులకి విజయాలు దక్కుతాయి. శ్రమ నుంచి వ్యవసాయ రంగం వారు అధిక ఒత్తిడి నుంచి కూడా బయటికి రాగలుగుతారు. సానుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి, సినీ రంగం వారికి కూడా కొనసాగుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు అధిక ఒత్తిడిని, శారీరక శ్రమని దూరం చేసుకోవటానికి ఈశ్వరారాధన, స్మరణ ఉపకరిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు ఉన్నప్పటికీ తట్టుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. మానసిక చిరాకులు కూడా ప్రబలమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సమస్యల్ని క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారికి ఇంకా పరిస్థితులు అనుకూలించాలంటే మహాగణపతిని పూజించడం లేదా స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరాలని, ఆర్థిక విషయాల్లో అనుకూలత కలగాలని మహాగణపతిని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గురువారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి విశేషమైన అనుగ్రహం కలగాలంటే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. అలాగే గృహంలో శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని కానీ లేదా హరిద్రా గణపతి పసుపుతో తయారు చేయబడిన గణపతిని కానీ ఏర్పాటు చేసుకొని అక్షింతలతో పూజ చేస్తూ ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే గణపతి అనుగ్రహం తొందరగా లభించాలంటే గణపతికి వెన్న నైవేద్యంగా సమర్పించాలి. వెన్న కరిగినంత సులభంగా మన సమస్యలన్నీ కరిగిపోయి మనోభీష్టాలు నెరవేరుతాయి. అలాగే గణపతిని పూజించే సమయంలో సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం, ఆ స్తోత్రం చదువుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఈ ఒక్క మంత్రాన్ని చదవటం ద్వారా గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గణపతి ఆలయానికి వెళ్ళి సాయంకాలం పూట ఈరోజు గణపతి ఆలయంలో స్వామివారికి గరిక పోచలు కలిపిన నీళ్లతో అభిషేకం చేయించుకున్నట్లయితే మీరు పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. సర్వ సంపదలు కలగాలంటే గణపతి ఆలయంలో ఈరోజు సాయంకాలం పూట ఆవు పాలతో గణపతికి అభిషేకం చేయించుకోవాలి.
అలాగే గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించటం, అలాగే ఎక్కడైనా దేవాలయంలో గణపతి విగ్రహం దగ్గర రావి ఆకులు గరిక పోచలు కలిపి ఉంచి నమస్కారం చేసుకోవటం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యమైనటువంటి విశేషాంశాలని మనం తెలుసుకుంటూ ఉన్నటువంటి శుభ సందర్భంలో అపార్ట్మెంట్ వరకు వాస్తు చూపించుకుంటే సరిపోతుందా? మా అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో మా పోర్షన్ వరకే చూపించుకోవాలా, పరిపూర్ణంగా కింద నుంచి పైదాకా మొత్తం చూడాలా అనేటువంటిది ఓ సమస్య. సహజసిద్ధంగా అపార్ట్మెంట్తో పాటు మొత్తం స్థలం వాస్తుకు అనుగుణంగా ఉందా లేదా అనేది తప్పకుండా చూడాలి. కేవలం అపార్ట్మెంట్ వాస్తు చూడండి అనగానే ఆ ఒక్క పోర్షన్ చూసేసి బాగానే ఉందిలే అని రాకూడదు. కింద భాగం కూడాను ఎలా ఉంది, ఆ గోడలు ఎట్లా ఉన్నాయి, ఆ కాంపౌండ్ వాళ్ళ గేట్ ఎట్లా ఉంది, ఎటువైపు నుంచి ఎంట్రన్స్ పెట్టారు, దానికి పరిసరాల వాస్తు ఏ విధంగా ఉంది, అపార్ట్మెంట్ కట్టినటువంటి తీరుతెన్నుల్లో ఏ పక్కకు పోకుండా ఉన్నదా, సరిగా ఉన్నదా లేదా, దిగ్మూడి ఏదైనా ఉందా, ఇవన్నీ కూడాను గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అపార్ట్మెంట్ వాస్తుల విషయంలో. వాస్తుశాస్త్రంలో కేవలం ఒక గృహానికే కాదు, అపార్ట్మెంట్లకు కూడాను వాస్తు పనిచేస్తుంది అనే విషయాన్ని గుర్తెరుగుదాం. కాబట్టే అపార్ట్మెంట్తో పాటు మొత్తం స్థలం వాస్తుకు అనుగుణంగా ఉందా లేదా అనేటువంటిది తప్పకుండా చూడాలి. ఒక అపార్ట్మెంట్కే వాస్తు చూస్తే మాత్రం సరిపోదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఉపగృహాన్ని ఇంటి స్థలం యొక్క సరిహద్దుకి ఆనించి కట్టుకోవచ్చా అంటే అలా కట్టుకోకూడదు. ఎప్పుడు ఉపగృహం కట్టినప్పటికీ కూడాను ఆ స్థలంలో 4 వైపులా కూడాను ఖాళీ ఉంచే విధంగా ఉపగృహాన్ని నిర్మాణం చేయటం శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్నే ఇస్తుంది. దక్షిణం వైపు ఉన్న గదిని పడక గదిగా చేసుకొని ఉపయోగించుకోవచ్చునా అని చెప్పేసి సమస్య. తప్పకుండా దక్షిణం వైపు ఉన్న గదిని పడక గదిగా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు కూడాను ఉండవు. పడకను అమర్చుకునేటువంటి విధి విధానాల్లో కూడాను తలగడ దక్షిణం వైపు ఉండేటట్టుగాను, కాళ్ళు ఉత్తరం వైపు ఉండేటట్టుగాను కూడాను మీరు పడక గదిలో మంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేని పక్షాన తూర్పు వైపు తలగడ ఉంచి పడమర వైపు కాళ్ళు ఉంచి పడుకునేటువంటి విధి విధానం కూడాను ఆచరించవచ్చు, తప్పు లేదు. దేవాలయానికి పక్కన మాకు స్థలం ఉందండి, ఆ స్థలంలో మేము ఇల్లు కట్టుకోవచ్చునా అని చెప్పేసి ప్రశ్న. ఏది ఏవైనప్పటికీ కూడాను ఒక దేవాలయం పక్కన స్థలం ఉన్నప్పుడు ఆ స్థలం దేవాలయానికి 200 అడుగుల దూరంలో ఉండాలి. అలా కాకుండా పక్కనే గనక దేవాలయం ఆనుకొని గనక మీ స్థలం ఉన్నట్లయితే అక్కడ నిర్మాణం చేయటం అంత సబమైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి శాస్త్రం. గుడి నీడ, అలాగే ధ్వజస్తంభం నీడ, అలాగే శిఖరం నీడ పడేంత వరకు కూడాను ఏ కట్టడం కూడాను కట్టడానికి వీల్లేదు. మీ స్థలాన్ని ఈ ప్రకారంగా పరిశీలన చేసుకొని మాత్రమే ఇల్లు కట్టుకోవచ్చు. దేవాలయం పక్కన కనుక ఒకసారి వాస్తు సిద్ధాంతికి చూపించటం చాలా మంచి విషయంగా గ్రహించండి. వాస్తుశాస్త్రరీత్యా ఒక నిర్మాణం చేసినటువంటి ఇంటిలో ఫలితం ఎంతకాలానికి తెలుస్తుంది అనేటువంటిది సమస్య. ఇక్కడ వాస్తుశాస్త్ర ప్రకారం ఫలితాలు అనేటువంటివి తప్పకుండా జరుగుతాయి. అయితే ఎంతకాలం అనేటువంటి కాలాన్ని మాత్రం చేయటం చాలా కష్టం. అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్పచ్చు. ఒక ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంట్లో కనుక నిద్రించినట్లయితే 3 రోజుల పాటు గృహప్రవేశం చేసిన తర్వాత నిద్రిస్తాం. అప్పుడు ప్రశాంతమైన నిద్ర పట్టిందనుకోండి, ఆ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు లేనట్టే లెక్క. ప్రశాంతమైనటువంటి నిద్ర పడితే ఆ ఇంట్లో వాస్తు దోషాలు లేనట్టే. తరచూ కొన్నాళ్ళ తర్వాత
ఆ ఇంట్లో గనక నిద్రపోయేటప్పుడు పీడకలలు రావటం, నిద్ర సరిగా పట్టకపోవడం జరిగిందంటే ఆ ఇంట్లో ఒక విధమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ప్రభావాలు ఉంటాయి అని చెప్పేసి గ్రహించి దానికి సంబంధించినంత వరకు కూడాను ఆ దుష్కర్మలను పోవటానికి వీలుగా మనం ఏదైనా విధి విధానాలు పాటించాలి. అంటే నీళ్లల్లో ఉప్పేసి తుడవటం, తరచూ ఆ ఇంటిలో పూజా మందిరం దగ్గర నుంచి మీరు డబ్బులు దాచుకునే బీరువా వరకు కూడాను ప్రతినిత్యం కూడాను సాంబ్రాణి వంటి పొగ ఇంటిలో వేయటం, దైవ సంబంధమైనటువంటి చాంటింగ్స్ ఆ ఇంట్లో ఎక్కువగా వినపడేట్టు చేసుకోవటం, ఇలా గనక చేసినట్లయితే చాలా మంచిది. ఈరోజు సంకటహర చతుర్థి కాబట్టి వినాయకుడికి సంబంధించినంత వరకు కూడాను ఆ స్వామివారిని సంకటములు తొలగించవలసిందిగా ప్రార్థన చేస్తూ గరికతో పూజ చేసి ఆ స్వామికి సంబంధించినటువంటి సంకట నాశక గణేశ స్తోత్రాన్ని పఠనం కనుక చేసినట్లయితే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావం ఏర్పడి తీరుతుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని కృపలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. ఓం గ్లౌం గం గణపతయే నమః. సంకటహర చతుర్థి ఈనాటి మరొక విశేషం. గణపతిని పూజించేటటువంటి క్రమంలో ఎడమ చేతి వైపున శుభ అన్న శబ్దము, కుడి చేతి వైపున లాభ అన్న శబ్దాన్ని మనం చందనంతో వ్రాస్తూ ఉంటాం. పూజ చేసేటటువంటి చోట కానీ, గణపతిని పూజించేటటువంటి క్రమంలో కానీ, ప్రధాన ద్వారానికి ఇరువైపులా కానీ శుభ లాభ అన్న శబ్దాలను మనం ఇలా చందనంతో లిఖించినట్లయితే ఆ ఇంటికి అద్భుతమైన రక్ష ఏర్పడుతుంది. ఆర్థికమైన చిక్కులు తొలగిపోతాయి. ఆరోగ్య ఆనంద ఐశ్వర్యాలతో ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు అని మనకు సంప్రదాయ విజ్ఞానం తెలియజేస్తుంది. సంకటహర చతుర్థి ఈనాటి తిథి సవితి తిథి. ఈనాటి వారం గురువారం. ఈనాటి నక్షత్రం మూలా నక్షత్రం. మూలా నక్షత్రానికి రాక్షస స్వరూపం గల దైవం ఆధిపత్యంగా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. నక్షత్రాలలో చిత్రమైన నక్షత్రం మూలా నక్షత్రం. ఈ నక్షత్రాన్ని 4 భాగాలుగా 1, 2, 3, 4 పాదాలుగా ప్రాథమికంగా విభజించిన జ్యోతిర్విజ్ఞానం మరింత స్థూలంగా, మరింత సూక్ష్మంగా వివేచన చేసి 60 భాగాలుగా విభజించింది. ఈ మూలా నక్షత్రంలో జన్మించిన వారు కానీ, మూల ఆధిపత్య దైవ స్వరూపంగా భావన చేసేటటువంటి వారికి కానీ జీవితంలో కేతు దశ ఆరంభ దశగా చెప్పుకోవాలి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి గణపతి యోగదాయకమైన దైవంగా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అలాగే ఈ రోజున సంకట హర చతుర్థి వ్రతం కూడా కలిసి రావడం అనేది మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి కానీ, ధనురాశిలో జన్మించినటువంటి వారికి కానీ యోగదాయకమైన విషయంగా మనం చెప్పుకోవాలి. వారం కూడా గురువారం కావడం ప్రశస్తమైన విషయంగా కూడా మనం చెప్పుకోవాలి. ఈ మూడింటిలో ముందుగా సవితి తిథి ప్రస్తావన చేస్తే, సవితి తిథి రిక్త తిథి. ఈ రోజున ఆదాయ వ్యవహారాలలో సరిచూచుకునేటటువంటి వారు, లేక పెట్టుబడులలో, నిర్మాణ రంగాలలో, లేక ఏవైనా కార్యస్థలాలలో కొత్త నిర్మాణాలు చేయాలి, లేక నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టాలి, స్థిరాస్తి వ్యవహారాల్లో దీర్ఘకాలికంగా కాస్త డబ్బులు ఏమైనా మనం ఉంచవచ్చునా, ఇలాంటి ఆలోచనలు చేసేటటువంటి వారికి ఈ రోజు యోగదాయకమైన రోజు కాదు. ఈ రోజున రిక్త తిథి. డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి రావేమో అనేటటువంటి అనుమానం కూడా ఈ తిథి గురించిన విజ్ఞానం మనకు జ్యోతిషపరంగా తెలియజేస్తుంది. అలాగే ఏ విధమైన మానసిక వైకల్యం లేకుండా సమస్తమైన వ్యవహారాలలో విజయం సాధించే నిమిత్తమై గణపతిని పూజించాలి అని కూడా ఒక పరిహారంగా తెలియజేస్తుంది. రిక్త తిథి చవితి అయినందువలన పెట్టుబడులలో లాభాలు తక్కువ, వ్యవహారాలలో వ్యతిరేకతలు ఎక్కువగా కనిపిస్తాయి. ఏ పని చేయాలనుకున్నా కూడా ఎవరికీ కూడా మనసు ఉత్సాహంగా ఉండదు అంటూ వ్యతిరేక ఆలోచనలను సూచించిన ఈ జ్యోతిర్విజ్ఞానం వీటికి పరిహారంగా
గణపతిని పూజించాలి అని మార్గాన్ని కూడా ఉపదేశం చేస్తుంది. ఓం గ్లౌం గం గణపతయే నమః ఈరోజు జపం చేయవలసిన పరమమైన మంత్రం ఇది. అలాగే ఈనాటి తిథి ఎంత బాగా మనం గుర్తుపెట్టుకుంటున్నామో, వారం కూడా గురువారం. అంటే గురువారాధిపతి బృహస్పతి. గురువు వాక్కు కారకుడు. ఈ వాక్కు నాలిక రసన వినియోగించి మనం ప్రయోగిస్తూ ఉంటాం. నాలిక ప్రధానంగా చేసేవి 2 దోషాలు. 1వ దోషం ఆహారాన్ని లభించినంత మేరకు లోన వేసే ప్రయత్నం చేయడం. 2వ దోషం వాక్కు ఉన్నది కదా అని చెప్పి పరిమితిని మించి మాట్లాడుతూ ఉండడం. ఈ 2 అనే పెద్ద దోషాల కారణంగా మన వాక్కు మనకు శత్రువుల సంఖ్యను పెంచుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే వాక్కుకు మూల కారణమైనటువంటి ఈ రసన లేక నాలిక మన అదుపులో ఉండాలి అంటుంది జ్యోతిర్విజ్ఞానం. నాలిక నియంత్రణలో ఉంటే ప్రపంచాన్ని మనం జయించవచ్చు. అలా నియంత్రణలో ఉంచడానికే అనుకూలించేటటువంటి నవగ్రహాలలో అద్భుతమైనటువంటి గ్రహం గురుగ్రహం. గురుగ్రహానికి సంబంధించిన వారం గురువారం కనుక గురువారం నాడు గురుగ్రహానుకూలత కోరి పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించాలి. ఎవరైతే మంత్రోపదేశం చేశారో, ఎవరినైతే మనం గురువుగా స్వీకరించామో, తల్లి తండ్రి ప్రధాన గురువుగా భావన చేస్తున్నామో వారికి నమస్కరించాలి, వారికి బహుమతులు అందించాలి, వారి ఆశీర్వచనం స్వీకరించాలి, వారి ద్వారా మనకు మేలు కలగాలి అనేటటువంటి భావనలను మనం పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. గురువారం నాడు గురువు యొక్క అనుకూలత పొందగలిగితే తప్పక విజయం సాధించగలుగుతాం. ఈనాటి మరి ఒక విశేషం మూలా నక్షత్రం. శుభం కలగాలి, లాభం కలగాలి అనేటటువంటి ఆలోచన కలవారంతా కూడా మూల నక్షత్రం నాడు స్థిరాస్తి వ్యవహారాలలో దీర్ఘకాలిక నిర్ణయాలపై సుముఖంగా ఉంటారు. విశేషంగా కేతు నక్షత్రం కనుక ఏ పని చేసినా కూడా కాస్త తక్కువగా ఫలితాంశాలు మనకు లభిస్తాయి అని సూచింపబడినప్పటికీ నిర్మాణాలు, అలాగే దీర్ఘకాలికంగా లాభాలు కలిగించేటటువంటి భూ సంబంధ వ్యవహారాలు, వీటిలో మూలా నక్షత్రం ప్రశస్తమైనది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. కొత్తగా ఏదైనా మంత్ర సాధన చెయ్యాలి, కొత్త వ్యక్తులతో సంప్రదింపులు చేయాలి, కొత్తగా ఏదైనా ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి, కొత్తగా పెట్టుబడుల రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలి. ఇలా నూతనంగా ఏ పని చేద్దాం, ఏ పని ప్రారంభం చేద్దాం అనే ఆలోచన కల వారికైనా కూడా మూలా నక్షత్రం లాభదాయకంగా ఉంటుంది అని కూడా మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ముఖ్యంగా సరస్వతి ఉపాసన విద్యార్థులు లాభదాయకంగా ఉండే అంశం. పుస్తకాలు, పెన్నులు, కళాలు, వ్రాసే ఇతర పరికరాలు ఇలాంటి వాటిని ఈరోజు విద్యార్థులకు బహుమతిగా అందజేస్తే పెద్దవారికి సైతం ఈ నక్షత్రం యోగదాయకంగా ఉంటుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. విదేశీ ప్రయాణాలు, దీర్ఘకాలికంగా ఇంటికి దూరంగా ఉండవలసి రావడం మొదలైన ప్రయత్నాలు, ఇతర రాష్ట్రాలలో ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటికి దీర్ఘంగా ఉండే ప్రయత్నాలకు సానుకూలత పొందడం అనేటటువంటి అంశాలలో మూలా నక్షత్రం బహుధా ఉపయోగపడుతుంది అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. విశేషంగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు తాము సంకల్పం చేసిన వ్యవహారాలలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. తమ మార్గాన్ని తాము అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారు స్నేహం పెంచుకునే నిమిత్తమై కూడా ఈ రాశి వారు అంటే ధనురాశి వారు కానీ ఇతర రాశిలో జన్మించిన వారు ఈ విధంగా మూలా నక్షత్రం జన్మించిన వారితో వివాహాదులు లేక స్నేహ భావాదులు ఇవన్నీ కూడా పెంచుకునే ప్రయత్నాలు ఈ రోజున చేస్తే లాభం కలుగుతాయి అని కూడా నక్షత్ర చూడామణి ఇతర గ్రంథాలు విశేషంగా తెలియజేస్తాయి. సంకటహర చతుర్థి వ్రతం ప్రధానంగా చెప్పుకునేటటువంటి వ్రతం చవితి తిథి నాడు. అందులో పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి తదియతో కూడిన చవితి ఉన్న రోజు కనుక ఈ రోజున గణపతి అనుగ్రహం పొందగోరితే తప్పక అన్నిటా కూడా మనం విజయాలు సాధించగలుగుతాం. శుభము లాభము కలుగుతాయి కనుక ఎంత యోగ్యమైనటువంటి వారమా ఈరోజు అనుకుంటూ గురువారం చవితి తిథి మూలా నక్షత్రం ప్రశస్తమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వ్యాపార వర్గాలలో ఉండేటటువంటి వారు తమ తమ వ్యాపార కూడలి, వ్యాపార క్షేత్రం, వ్యాపార స్థలం, షాపు, కొట్టు అక్కడ ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటారు. సరస్వతి, లక్ష్మీదేవి, అలాగే గణపతి. సరస్వతికి మూలా నక్షత్రం ప్రతీక, గణపతికి చవితి తిథి ప్రతీక.
గురువారానికి ప్రాంతీయ ఆచారాలకు మనం గమనించినట్లయితే కొన్ని ప్రాంతాలలో లక్ష్మీవారం అని కూడా పిలుస్తారు. లక్ష్మీదేవికి ప్రతీక. ఇలా సరస్వతి, గణపతి, లక్ష్మి ఈ ముగ్గురికి సంబంధించిన చిత్రపటాన్ని తొలగించి కొత్త చిత్రపటాన్ని వ్యాపారంలో ఉండేటటువంటి వారు తమ తమ వ్యాపార స్థలాల్లో ఏర్పాటు చేసుకుంటే అద్భుతమైనటువంటి యోగం వారికి లభిస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. అందరి క్షేమాన్ని కోరదాం, శుభంగా లాభంగా అందరూ ఉండాలి అని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. చంద్రుడికి హిమకరహ అని ఒక పేరు. హిమకరహ అంటే చల్లని కిరణములు కలిగినటువంటి వాడు. హితకరహ మనకి హితం చేస్తూ ఉంటాడు. అన్నిటినీ మించి మనకి చల్లతనాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టే ఆయనకి హిమాంశు, చల్లని కిరణములు కలిగినటువంటి వాడు అని లోకంలో ఒక ప్రసిద్ధి. ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే మనసుని చల్లబరుస్తూ ఉంటాడు. చూస్తే అమ్మయ్య అని ఏదో శాంతి, ప్రశాంతత. మనసు చల్లబడేటట్టుగా ఉండాలి అంటే ప్రధానంగా లోకంలో ఏం ఉండాలి? ముందు కడుపు నిండా తినడానికి అన్నం ఉండాలి. అన్నం ఉంటే కదా, అన్నం ఒక్కటి లేదనుకోండి బాధ, బెంగ రెండూ ఉంటాయి. 3 ధర్మం ఉండదు, నేరాలు ఎక్కువైపోతాయి. అటువంటి అన్నం ఉండడానికి ప్రధాన కారకుడు ఎవరు అంటే చంద్రుడు. ఆ చంద్రుడిలో ఉన్నటువంటిది ఎవరు అది చేస్తున్నది? ఆ తల్లే. ఆ తల్లే చంద్రబింబంలో ఉండి లోకానికి అంతటికీ కూడా అన్నం అందడం కోసమని వరి మొదలైనటువంటి పంటల యందు ఔషధీ శక్తిని ప్రవేశపెడుతోంది. అందుకే కోసి తెచ్చి నిల్వ ఉంచి మళ్ళీ భూమిలో వేస్తే మళ్ళీ మొక్కలు వచ్చి మళ్ళీ కంకులు వచ్చి మళ్ళీ ఒక గింజ వేస్తే ఇంత వరిధాన్యం వస్తుంది. అట్లా చెయ్యగలిగినటువంటి తల్లి చంద్రబింబం ద్వారా ప్రకాశించి అన్నం పెట్టి మనసు చల్లగా ఉండడానికి కారణమవుతోంది. మనసులో ఉండేటటువంటి ఆ బాధని అన్నం లేదన్న బెంగ తీర్చేస్తోంది. క్షుత్ ఆకలి, భరించలేని మంట, ఆ మంట చల్లార్చి కడుపు నిండిందనుకోండి కనిరెప్ప పడిపోతుంది. కనురెప్ప పడిపోయింది అనుకోండి కంటి నిండా నిద్రపోతాడు. కంటి నిండా నిద్రపోయాడు అనుకోండి ఉత్సాహంగా లేస్తాడు. ఉత్సాహంగా కంటి నిండా నిద్రపోయి లేచాడు అనుకోండి ఆకలి వేస్తుంది. అన్నం తిన్నాడు, కష్టపడి పనిచేశాడు, మళ్ళీ పడుకున్నాడు. అందుకే కష్టపడిన వాడు ఎవరున్నాడో వాడికే అన్నం తినే అధికారం కట్టపెడతాం ఉస్మా అని చెప్పడానికే పండగలు కూడా అలా నిర్ణయం చేశారు. చూడండి, ఉగాది ఉంటుంది. ఉగాది నాడు ఏం తినమంటారు? చేదు పచ్చడి తినమంటారు. చేదంటే ఏమిటి? కష్టపడ్డాం. కష్టపడ్డం చేదుగానే ఉంటుంది లోకంలో. ఏ కష్టమో పడకుండా అలా కుర్చీలో అంటే హాయిగా కూర్చోవచ్చు. ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా చేతిలో ఒక చిన్న సాధనాన్ని పట్టుకుని కావలసిన అంకెలు నొక్కుంటూ కళ్ళ ముందే ఎన్నో విషయాలు అలా చూసుకుంటూ ఎన్ని రోజులైనా గడిపేయచ్చు. వేళపట్టును తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఉంటే 2 అడుగులు వెనక్కేసి బల్ల మీద కూర్చుని తినేయడం, అటుపక్క 2 అడుగులు వేసి పడుకోవడం, ఇంకొక 3 అడుగులు వేసి కుర్చీలో కూర్చుని అలా చూస్తూ ఉండడం. ఎన్ని రోజులైనా దాటిపోయాయి. హాయిగా గడిచిపోతుంది. హాయి అన్న మాటలో కాలం వెళ్ళిపోతుంది. గజేంద్ర మోక్షంలో నీళ్లలో ఏనుగుని మొసలు వచ్చి పట్టుకున్నట్టే కనపడకుండా ఏదో ఒకనాడు మృత్యు వచ్చి పట్టుకుంటుంది. జీవితం నిరర్ధకం అయిపోతుంది. అది వేరు విషయం. కానీ కష్టపడాలి అంటే మనిషి తప్పకుండా నలుగుడు పడాలి. ఆ నలుగుడు పడడం చేదు. ఎవరు నలుగుడు పడడానికి సిద్ధపడ్డాడో వాడికి చివర ఏం పెడతారు? పరమాన్నం పెడతారు. అందుకే పొంగల్ అంటారు. మకర సంక్రమణం, మకర సంక్రమణానికి ముందు భోగి పండగ. అప్పుడు ఏం చేస్తారు? భోగి అంటే పొంగల్, పొంగల్ అంటుంటారు కదా మన వాళ్ళు. పొంగల్ వచ్చిందంటారు. పొంగలి అంటే చక్కెర పొంగలి అంటే మధుర పదార్థం. మధుర పదార్థం తినడానికి యోగ్యత ఎవరికి? పెద్ద పండక్కి పంట ఇంటికి వస్తుంది. పెద్ద పండక్కి పంట ఇంటికి వచ్చిన నాడు నువ్వు మధుర పదార్థం తిను. పంట ఇంటికి రావడానికి ముందు చేదు పదార్థం తిను. అంటే నువ్వు కష్టపడి పండేయడం నేర్చుకో, తర్వాత నువ్వు మధుర పదార్థం తిను. ముందు మధుర పదార్థం తింటాను అనుకో, ఆ తర్వాత పడుకుని నిద్రపోతావు. అప్పుడు చేదు అనుభవించవలసి వస్తుంది జీవితంలో. కాదు. అందుకే లోపల కష్టపడే లక్షణాన్ని ఇచ్చి, పైకి కావలసిన పంటని ఇచ్చి,
ఈ ఓషధీ శక్తిని నిలబెడుతోంది కాబట్టి ఆ తల్లి చంద్రబింబం ద్వారా ఈ ఉపకారం చేస్తోంది. అందుకే ఓషధీశ అని చంద్రుడు పిలువబడుతూ ఉంటాడు. జీవాకృత అని ఆయనకి ఇంకో పేరుంది. ఆ పేరుకి కారణం ఎందుకు వచ్చింది అంటే పైరులు బ్రతకడానికి ఆయన కారణమవుతున్నాడు. ఆ చంద్రకిరణముల వలన ఆ పైరులన్నీ కూడా బతుకుతున్నాయి ఆ అమృతత్వాన్ని తీసుకుని. కాబట్టి ఈ 2 కారణముల చేత ఆయన బయట పైరు బతికిస్తున్నాడు. నిజానికి ఆ చంద్రుడి లోపల ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే మనకి పంట ఇంటికి రావడానికి కారణమవుతోంది. అందుకే కదా ధాన్యలక్ష్మి అంటున్నాం. ధాన్యలక్ష్మిగా గాదులు నిండితే కదా సంతోషం. గాది నిండిన నాడు మనకి సంవత్సరం చెట్ట చివరి వరకు హాయిగా మళ్ళీ అన్నం దొరుకుతోందని గుర్తు. అంటే ధాన్యలక్ష్మిగా ఆవిడ రావాలి అంటే చంద్రుడిగా కూడా ఉండి చంద్రుడి లోపల ఆవిడే ఉండి ఆ యొక్క హిమకిరణముల చేత హితకిరణముల చేత మనకి హితాన్ని చేకూరుస్తోందా? చేకూరుస్తోంది. కాబట్టి ఆవిడ చంద్రాయై నమః, ఆమెయే చంద్రుడై ఉన్నది. 2 ఆవిడ చల్లగా ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటి? యోగము, క్షేమము, శాంతి, జ్ఞానము ఈ 4 కలగడమే నిజానికి మనిషికి ఆంతర ప్రస్థానము. పైన తినడం, సంతోషంగా ఉండడం చాలా అవసరం, అవి కాదు అని ఎవరు అనరు. కానీ మనిషి జీవితానికి తినడం ఒకటే ప్రయోజనం కాకూడదు కదా. అందుకు కదా శంకరాచార్యుల వారు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెడితే అమ్మ నాకు అన్నం పెట్టు అని వదిలేదు. ఆయన దానితో పాటుగా జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అన్నారు. అమ్మ నాకు అన్నం పెట్టు, అన్నంతో పాటుగా నాకు జ్ఞాన వైరాగ్యములను కూడా భిక్షగా పెట్టమ్మా అన్నారు. జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అంటే మనిషిగా బ్రతకడానికి తాత్పర్యం అదే కదా. అవి ఉండాలి కదా. అందుకే ఒకటి క్షేమము, ఉన్నది ఉండాలి. యోగము, కొత్తది కలుస్తూ ఉండాలి. ఒకడై పుట్టినవాడు పెళ్లి చేసుకుని 2 అవ్వాలి, 2 వలన సంతానం కలగాలి, సంతానాన్ని పెళ్లి చేయాలి, దాని వలన మళ్ళీ వియ్యాలవారు, అల్లుడు, కోడలు, మనవలు, మునిమనవలు తామర తంపరగా విస్తరిల్లాలి. అప్పుడు కదా వంశం విస్తరిల్లితే కదా సంసారి పితృరుణాన్ని తీర్చుకుని వర్ధిల్లాడు. అర్ధకామములను ధర్మంతో ముడివేసుకుని ప్రస్థానం చేసి జ్ఞానమును పొంది మోక్షమునకు కావలసిన పాత్రతని సంతరించుకున్నప్పుడు కదా నిజమైనటువంటి చల్లతనం పొందాడు. ఆయన చల్లగా ఉన్నారు అన్న మాటకు అర్థం ఏమిటి? ఆయన పొందవలసినవి పొందారని గుర్తు. ఇవన్నీ ఇవ్వగలిగినటువంటి తల్లెవరు? ఆవిడే మోక్షలక్ష్మి, ఆవిడే సరస్వతి, ఆవిడే ధాన్యలక్ష్మి, ఆవిడే జయలక్ష్మి, ఆవిడే వరలక్ష్మి, ఆవిడే సిద్ధలక్ష్మి అయినప్పుడు ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం చేతనే ఇవన్నీ కలుగుతున్నాయి. ఇవన్నీ కలుగుతున్నాయి అన్న మాటలోనే ఇక మళ్ళీ పైకి చెప్పవలసిన అవసరం లేకుండానే నిక్షేపింపబడింది ఏమిటి? ఆయుర్దాయం. దీర్ఘాయుర్దాయం లేకపోతే ఇవన్నీ అనుభవించడం ఎలా కుదురుతుంది? ఇవన్నీ అనుభవించాడు అంటే దీర్ఘాయుర్దాయాన్ని పొందాడు. కాబట్టి ఇన్నిటిని ఇస్తున్నటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లి చంద్రాయై నమః, అటువంటి తల్లి. అలాగే చంద్ర సహోదర్యై నమః, ఆ తల్లి చంద్రుడి యొక్క సోదరి అని పిలువబడింది. ఇందులో ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని పెద్దలు ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు. చంద్రుడికి చెల్లెలు ఎలా అంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు చంద్రుడితో కలిసి ఆవిర్భవించింది కాబట్టి చంద్రుడికి సహోదరి అయింది. అయితే సర్వసాధారణంగా చూడండి, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళండి, ఇద్దరికీ అందుకే ఒకటే లక్షణం అంటాం, ఒకలాగే ఉంటారు, ఇద్దరు ఒక్క బుద్ధే. ఇద్దరు చూసారా, పెద్దవాళ్ళు కనపడగానే ఇద్దరు వంగి అంత మర్యాదగా నమస్కారం చేస్తారు. అక్కా తమ్ముడికి ఒకే పోలిక, ఒక తల్లిదండ్రులు బిడ్డలు కాదు, ఆ ఇంటి పిల్లలు, రక్త సంబంధం అంటాం. చంద్రుడి యొక్క చెల్లెలివి నువ్వు అంటే చంద్రుడికి సంబంధించిన లక్షణం ఏదో ఆమె యందు ఉన్నదని గుర్తు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.